కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు అనంతపురం అర్బన్ ప్రకాష్ రోడ్డు నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాబోవు ఎలక్షన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అనుమతులు వచ్చాయని, బ్రిడ్జి నిర్మించిన తర్వాత కనీసం కింద రోడ్డు కూడా వేయలేనంత దీనస్థితిలో వైసీపీ హయాంలో అనంతలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ రోజు 17వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మణికంఠ బాబు రాముల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఊపును చూసి మేము గెలిచిపోతున్నాం. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లు 170 సీట్లు గెలవబోతున్నాం. అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ మేము 4,000 రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3,500 ఇస్తామంటున్నారు. అది కానీ 2 విడతలుగా 250 పెంచుతామంటున్నారు. ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తా ఉంటే అవ్వాతాతలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలు నాటుకొని వెళ్ళిపోయినాయి. బ్రహ్మాండంగా లేడీస్ కి అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు మాకి. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అవతాతలు బ్రహ్మాండంగా చెప్పుకొని మేము వెళ్ళి అడక్కనే వాళ్ళే చెప్తున్నారు, బాబు ఓటు ఎప్పుడు, ఎన్నో తేదీ ఓటు, 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అయింది. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి కట్టించడం జరిగింది. ఎంత వరస్ట్ కట్టించారంటే మీరు చూస్తూనే ఉన్నారు. కనీసం కింద రోడ్లు కానీ లేదు. ఇది వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా మేము అనంతపురం అభివృద్ధి వైపు దూసుకెళ్తాం.